ఏంటి సిరి అర్జెంటుగా నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మని పిలిచింది? ఏమై ఉంటుంది? చో ఏం అర్థం కావడం లేదే. ఏవే అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావే? మీరిద్దరూ కలిసి బజార్ తిరుగుళ్ళు తిరిగినట్టుగా ఊర్లో జనమందరూ మీలాగే ఉంటారనుకుంటున్నారా? నువ్వేదో కార్లో డాబుగా దర్భంగా తిరుగుతుంటే అదృష్టవంతురాలివి బాగున్నావు అనుకున్నాను. నువ్వింత దరిద్రాలివి అనుకోలేదు. నీ సంపాదన ఇంత నీచమైంది అనుకోలేదు. చిచ్చి, నీది ఒక బ్రతుకేనా? నీలాంటి వాళ్ళు బ్రతకడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చావడం. స్నేహితురాలివి కాబట్టి బ్రతికిపోయి, లేకపోతే నిన్నిప్పుడే ఇక్కడే నరికి పాతి పెట్టేస్తుండేదాన్ని. వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం కాదు కదా, నీ నీడ కూడా నాకు కనిపించకూడదు. పోవే పో. సిరి నువ్వెన్ని మాటలన్నా నాకు కోపం రాదు. ఎందుకో తెలుసా? నేనొక జీవోత్సవాన్ని కాబట్టి. హాయిగా దర్జాగా బతుకుతున్నాను నేను. అందుకు కారణం ఆయనే. కానీ ఆయన మా ఆయన కాదు. సిరి స్నేహితుడిగా పరిచయమైనవాడు సన్నిహితుడయ్యాడు, ప్రేమికుడయ్యాడు. చివరికి నేను గర్భవతిని అవ్వడానికి కారకుడయ్యాడు. కానీ చివరికి కనిపించకుండా పోయాడు. నా మెళ్ళో వేస్తాడనుకున్న 3 ముళ్ళు వేరొక అమ్మాయి మెళ్ళో వేశాడు. వాడు మాత్రం ఆనందంగా ఉన్నాడు. చేసేదేమీ లేక కడుపు తీయించుకొని నడి రోడ్డున నిలబడ్డ నాకు ఆసరాగా నిలిచాడు. ఇప్పుడు నువ్వు నా మొగుడనుకుంటున్నావే, వాడే. నాకు సమాజంలో మగతోడు కావాలి. అతనికి అవసరాలు తీర్చుకోవడానికి నేను కావాలి. ఇదే మా మధ్యనున్న ఒప్పందం.